వెల్కమ్ టు TG24 టీవీ. నేను సమరత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 275 బండారు లేఅవుట్ డివిజన్ పరిధిలోని బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా సెక్రటరీ కె బాల బ్రహ్మచారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలు అంజలి యాదవ్, బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆలేటి శ్రీనివాసరావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైనట్టుగా అనిపిస్తుంది అని, అందరూ ఎంతో చక్కగా ముగ్గులు వేశారని, రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు మీకు అందిస్తానని, ఇక్కడ మీకు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చాయని, అవన్నీ పెద్దలు కోలన్ హనుమంత్ రెడ్డి సహకారంతో నెరవేరుస్తారని హామీ ఇస్తున్నాను అని అన్నారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొని గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వచ్చిన అతిథుల చేతుల మీదుగా అందించడం జరిగినది. ప్రజా సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని, పేదల అభ్యున్నతే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా సెక్రటరీ కె బాల బ్రహ్మచారి, ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలు అంజలి యాదవ్, బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆలేటి శ్రీనివాసరావు, బాచుపల్లి PSSI హరీష్, బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ మహిళా కమిటీ సత్యవతి, ప్రశాంతి, రజిత, నాగమణి, వరలక్ష్మి, దీపిక, ప్రియాంక, మంచుల, సంచన తదితరులు పాల్గొన్నారు. ఇంత గొప్ప ప్రోగ్రాం కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నటువంటి బ్రహ్మచారి గారికి ఈ బండారు లేఅవుట్ 273 డివిజన్లో బాచుపల్లి బ్లాక్లో మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఎంతమంది జన సమీకరణ జరిగిందని తెలిస్తే బిజీ షెడ్యూల్ ఎక్కువగా ఉండటం వల్ల పెద్దలు కొలన్ రెడ్డి గారు రాలేకపోయారు. నన్ను ఈ కార్యక్రమానికి అధ్యక్షునిగా పంపించినందుకు నాకు ఈ డివిజన్తో సంబంధం ఉంది కాబట్టి నేను కూడా రావడం జరిగింది. ఎంతమంది ఎన్ని
వెరైటీస్ ముగ్గులు చూస్తుంటే ఇప్పుడు మా చిన్నప్పటికి గుర్తుకొస్తున్నాయి. మామూలు ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు నాకు పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఇప్పుడు మనకు కొద్ది నిమిషాల్లో మన బాచుపల్లి ఎస్ఐ గారు హరీష్ గారు కూడా మీకు ఈ ప్రోగ్రాంలో హాజరవుతున్నారు. వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారు. ఓకే ముందంజలో చూసుకోకపోతే ఒకటో ప్రైజ్. ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ చేయాలని 5 minutes ఉన్నాను. Thank you so much. Congratulations, Amma. Next, Anita garu. శ్రీనివాస్ సార్ గారు కూడా చిన్న సత్కారం కమిటీ సభ్యుల చేత. ఇవన్నీ పార్కులు కూడా చాలా డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇక్కడ. అవన్నీ నోటీస్ చేశారు నాకు. అవన్నీ మీ సొసైటీ తరఫున నాకు ఒక వినతి పత్రం ఇస్తే పెద్దలు కొలన్ రెడ్డి ద్వారా హనుమంత్ రెడ్డి గారి ద్వారా నేను పై ఆఫీసర్లకు అందరికీ పంపించి నేను అవన్నీ సాల్వ్ చేయడానికి ముందుంటానని కూడా తెలియజేస్తున్నాను. వీడియోలు కూడా ఇస్తారు. ఓకే, అలాంటి ఏ సమస్యలున్నా రాకండి, మీ సమస్యల కోసం రావండి. ఓకేనా? బాచుపల్లి పోలీస్ స్టేషన్ తరఫున నేను ఇదే కోరుకుంటున్నా. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. ఈ ముగ్గులు మేము ఇప్పుడు విజిట్ చేసి ఎవరు విన్ అనేది మేము చేస్తాము. బట్ అందరూ కష్టపడ్డారు. అందులో బెస్ట్ ముగ్గు ఏదో అనేది మేము చూస్తాము. మరొకసారి ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్. ప్రతి ఒక్కరికి విజయం అనేది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక సోదరుడు నెంబర్ 3 బాయ్ వేశాడంట ముగ్గు, ఎవరో తెలియదు పేరు. ఒక సంక్రాంతి సెలబ్రేట్ బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ దగ్గర అందరం కలిసి ముగ్గుల పోటీ నిర్వహించుకోవడం జరిగింది. మన చారన్న గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగిందండి. మేము ఇంత అనుకోలేదు, కానీ అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ముగ్గుల పోటీకి ముఖ్య అతిథులు కూడా వచ్చారు మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి. కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు మన బాచుపల్లిలో ముగ్గుల పోటీ నిర్ణయించడం జరిగింది. మరి అదేవిధంగా యువకులు చాలా ఉత్సాహంగా ఉండి మరి ప్రతిసారి మహిళలకే మీరు పోటీలు పెడుతున్నారు, నిర్వహిస్తున్నారు. మా యూత్ కూడా మీరు పతంగుల పండుగ నిర్వహించాలి అని చెప్పేసి ఇంతమంది యూత్ ముందుకొచ్చారు. మరి వారి కూడా ఈరోజు 4 గంటలకి మరి పతంగుల పండుగ, పతంగులు ఎగరవేయడం ఉంటుంది. మరి ఎంతమంది ఉన్నారో అన్ని పతంగులు కూడా వాళ్ళు ఆల్రెడీ తెలుసుకున్నారు. ఇప్పుడు 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. మన యూత్ పిల్లలు కూడా ఇంత ఉత్సాహంగా వచ్చినందుకు మాకు కమిటీ తరపు నుంచి వారి కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పతంగులు ఎగరేస్తామని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి యూత్ పిల్లలకు వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంజలి గారికి మరియు బాచుపల్లి ఎస్ఐ హరీష్ గారికి, నన్ను ఆహ్వానించిన ఈ కమిటీ సభ్యుల్లో బ్రహ్మచారి గారికి, అందరికీ ఇతర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మళ్ళా అన్నగారు రాలేకపోయినందుకు, దీనికి ఇన్ఛార్జిగా నన్ను పంపించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మనం అందరం సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఊర్లలోకి వెళ్తుంటాం. పండుగ మన బస్సులలో కన్నా ఊర్లలో, ఈ సిటీలో కన్నా ఊర్లలోనే మంచిగా ఈ వ్యవహారాలు కానీ మనందరూ మన ఊళ్ళలో ఉన్న వాళ్ళే. మన ఈ వాతావరణం అంతా చూస్తే మరి అన్ని బ్లాక్ సంబంధించిన మహిళలు
ఇంత పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొని ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి యొక్క జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంజలి మేడం గారికి, మరి యొక్క బాచిపల్లిలో మన మహిళా కమిటీ ముగ్గుల పోటీ నిర్వహించినటువంటి మహిళా కమిటీ వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇప్పుడే ముగ్గులు అయిపోయినాయి కాబట్టి జడ్జిగా వ్యవహరించి ఎవరికైతే ఫస్ట్ గిఫ్ట్ సెకండ్ గిఫ్ట్ ఇస్తుందో వారి పేరు కూడా ఎవరైతే ఇప్పుడు జడ్జిగా వ్యవహరిస్తున్నారో వాళ్ళే నిర్వహిస్తారు. మరి అప్పటిదాకైతే అందరూ కూడా వెయిట్ చేయండి. ఒకవేళ ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు వచ్చినా కూడా ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఉంటుంది. మరి ఎవరు కూడా వెళ్ళొద్దు, ప్రతి ఒక్కరు గిఫ్ట్ తీసుకొని వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలంకరించిన శ్రీనివాసన్న గారికి మరియు స్టేట్ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి అంజలి యాదవ్ గారికి మరియు ఇక్కడ ఈ ముగ్గుల పోటీని ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబర్స్కి మరియు ప్రెస్ మిత్రులకి, ఇక్కడ ఉన్న బాచిపల్లి డబుల్ బెడ్రూమ్ రెసిడెంట్స్ అందరికీ శుభ మధ్యాహ్నం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ దిస్ వండర్ఫుల్ ఒకేషన్. ఇదేంటంటే ఊరు వాతావరణం ఇది కొద్దిగా కనిపిస్తున్నది. ఓకేనా, నేను ఇంతకు ముందు పనిచేసిన జీడిమెట్లలో అపూర్వ కాలనీలు కూడా చాలా మంచిగా చేసుకునేవాళ్ళు. నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు. ప్రతి 1, 2, 3 అనేవి నెంబర్ ఉండేవి ప్రైజ్, కానీ ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ ప్రైజ్ ఉండేది. ప్రతి ఒక్కరు సంతోషంగా ఈ సంక్రాంతిని మంచిగా జరుపుకునేటోళ్ళు. మీరు కూడా అందరూ కలిసి మెలిసి ఉండి ఇదే దృక్పథంతో ముందుకు పోవాలా, మంచిగా ఉండాలని మా బాచిపల్లి పోలీస్ స్టేషన్ తరఫున కోరుకుంటున్నాను. మీ చిన్న చిన్న సమస్యలు ఉంటే అందరూ యూనిటీగా ఉండి నా కాడికి వస్తే నేను మీ ముందు ఉండి 100% మీ సమస్యని తీర్చడానికి ప్రయత్నిస్తాను. కానీ మీకు సమస్యలు ఉంటే చిన్న చిన్న. బాచిపల్లి ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ చారన్న ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో అందరూ చాలా చక్కగా చిన్నలు పెద్దలని తేడా లేకుండా ఊరు వాతావరణం కలిగి అందరూ ముగ్గులు వేయడం జరిగింది. ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ ముగ్గుల పోటీకి ముఖ్య అతిథులుగాను కొంతమంది పిలవడం జరిగింది. వాళ్ళ నేతృత్వంలో వాళ్ళ యొక్క జడ్మెంట్ చూసి 1, 2, 3 ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఇలాగే ఒక పండగ చారన్న నేతృత్వంలో ప్రతి ఒక్క పండుగను కన్నుల విందుగా జరుపుకుంటామని చెప్పేసి అని ఆశిస్తూ ఇక ముందు పండుగలు కూడా చాలా పెద్దగా జరుపుకుంటాము. అందరూ కలిసికట్టుగా ఉండి పండుగలన్నిటినీ విజయవంతం చేస్తామని చెప్పేసి అని మేము భావిస్తున్నాము. అందరి కృషితో చాలా విజయాలు సాధిస్తామని చెప్పేసి అని మేము ముందు కూడా ఇలాగే ఉంటామని చెప్పేసి అని తెలియజేస్తున్నాము. బాచిపల్లి డబుల్ బెడ్రూమ్ సంక్రాంతి పండుగ సందర్భంగా మరి మహిళలు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముగ్గుల పోటీ మరి ప్రతి ఒక్క బ్లాక్ నుంచి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశారు. మరి దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంజలి మేడం గారు కూడా వచ్చారు. అలాగే మన బాచిపల్లి పిఎస్ ఎస్ఐ హరీష్ సార్ కూడా రావడం జరిగింది. ముఖ్య అతిథిగా హరీష్ సార్ కూడా రావడం జరిగింది. మరి లోకల్లా శ్రీనివాస్ కూడా వచ్చేసి వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు మహిళలు వేసినటువంటి ముగ్గులకు జడ్జిగా వ్యవహరించి మరి ఒక 3rd ప్రైజ్, 2nd ప్రైజ్, 1st ప్రైజ్గా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ యొక్క ముగ్గులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ముగ్గులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క బాచిపల్లిలో డబుల్ బెడ్రూమ్లో ఇంత పెద్ద ఎత్తున మహిళలు మరి పాల్గొని ఈ యొక్క ముగ్గుల కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ముగ్గుల పోటీకి మరి నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి మా మహిళా సోదరులు వాళ్ళకి కూడా ఒక మహిళా కమిటీ ఎంతమంది ఉన్నారో కమిటీలో వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.